న్యూ సిలబస్ ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డ్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్కి 2 మోడల్ పేపర్స్ని ఇచ్చింది. ఆ మోడల్ పేపర్స్లో ఫస్ట్ మోడల్ పేపర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ 1 2 3 4, బి 2 3 4, సి 3 4 5 6, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సిన బి యూనియన్ సి, ఎందుకంటే బ్రాకెట్స్లో ఉంది కాబట్టి. బి యూనియన్ సి అంటే బిలోని సిలోని ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్నమాట. 2 3 4 5 6. సో 2 3 4, మళ్ళీ ఇక్కడ 3 4 5 6. సో టోటల్ ఎలిమెంట్స్ని కలిపి రాసేదే యూనియన్. ఓకేనా? నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఏకి బి యూనియన్ సికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం తీసి రాయాలి, ఇంటర్సెక్షన్ కాబట్టి. సో కామన్గా ఏమున్నాయి? 2 3 4, 2 3 4 ఇక్కడ కూడా ఉన్నాయి. సో 2 3 4 ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి 2 3 4 సెట్ అనమాట. మనకు ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cos 1, cos 2, cos 3, సో ఆన్ cos 179 ఈజ్. ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయన్నమాట. cos 1 cos 2 అంటే ఇవన్నీ డిగ్రీస్. cos 1 డిగ్రీ, cos 2 డిగ్రీస్, cos 3 డిగ్రీస్, సో ఆన్ cos 179 డిగ్రీస్. సో ఇలా మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు మధ్యలో cos 90 డిగ్రీస్ కూడా ఉంటుంది. వీ నో దట్ cos 90 డిగ్రీస్ ఈజ్ 0. And 0 into anything is 0. Therefore, total answer is 0. Okay. So, let us take the second option. Third question, sigma n equal to 1 to 4, 2n plus 3. దీని వాల్యూ ఫైండ్ చేయాలి. సో 1 to 4 కాబట్టి nకి వాల్యూస్ 1 2 3 4. ఇఫ్ n ఈక్వల్ టు 1, దెన్ 2n ప్లస్ 3 ఎంత అవుతుంది? 2 into 1 plus 3, that equal to 5. If n equal to 2, 2n plus 3 ఏమవుతుంది? 2 into 2 plus 3, 7. n equal to 3 అయితే 2n plus 3, 2 into 3 plus 3, that is 9. If n equal to 4, 2n plus 3 equal to 2 into 4 plus 3, that is 8 plus 3, 11. So sum ఎంత మనకి? 5 plus 7 plus 9 plus 11, that is 32. So tick the fourth option. Next question, the quotient of x power 8 into y power 10 in the expansion of x plus y whole power 18 is. Okay, so మనకు తెలుసు x plus y whole power n కి ఎక్స్పాన్షన్కి జనరల్ టర్మ్ ఏంటి? టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ వై పవర్ ఆర్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 18 ఉంది. ఎన్ ఈక్వల్ టు 18 అనమాట. సో ఎన్ ఈక్వల్ టు 18 అయితే టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 18cr ఎక్స్ పవర్ 18 మైనస్ ఆర్ వై పవర్ ఆర్. మనకు కావాల్సింది ఎక్స్ పవర్ 8 వై పవర్ 10 కోషెంట్స్. సో మనం ఇక్కడున్న కోషెంట్స్ని ఈక్వేట్ చేస్తే ఎక్స్ పవర్ 8 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 18 మైనస్ ఆర్ ఇంప్లైస్ 8 ఈక్వల్ టు 18 మైనస్ ఆర్. దట్ ఇంప్లైస్ ఆర్ ఈక్వల్ టు 18 మైనస్ 8 ఈక్వల్ టు 10. అలాగే వై పవర్ 10 ఈక్వల్ టు వై పవర్ ఆర్. దట్ ఇంప్లైస్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, సో మనకి జనరల్ టర్మ్ బట్టి ఏమవుతుంది? టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు 18c10 ఇంటూ ఎక్స్ పవర్ 8 వై పవర్ 10. సో కోషెంట్ ఏంటి మనకి? ఎక్స్ 18c10. అయితే ఇక్కడ ఆన్సర్ అది లేదు 8 కాబట్టి ఇంకొక ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీ ఎన్ మైనస్ ఆర్. దట్ ఇంప్లైస్ 18c10 is equal to 18c 18 minus 10, that is 18c8. So 18c8 is there in the
option. So let us tick the first option. Fifth question, the length of the perpendicular drawn from the point P 13, 5, 12 on the x-axis is. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ అ పాయింట్ PABC ఆన్ టు x యాక్సిస్ అయితే రూట్ B² ప్లస్ C², y యాక్సిస్ అయితే రూట్ A² ప్లస్ C², z యాక్సిస్ అయితే రూట్ A² ప్లస్ B². సో మనకు కావాల్సింది x యాక్సిస్. సో ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఈజ్ length of perpendicular is root B² plus C². ఇక్కడ B² ఎంత? B పాయింట్ ప్రకారం 5 is B and C is 12. సో B² అంటే 5² plus 12². That is root 25 plus 144. That is root 169. That equal to 13. So this is the required answer. Okay, first option is the correct answer. Sixth problem, limit x tends to 1, x² minus 1 by mod x minus 1. సో దాని వాల్యూ ఏంటి అన్నది మనం ఫైండ్ చేయాలి. దానికి ఏంటంటే లిమిట్స్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ LHL అండ్ RHL అని రెండు ఉంటాయి. LHL అవి రెండు ఈక్వలా కాదా అన్నది మనం చెక్ చేయాలి. LHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ x² మైనస్ 1 బై లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి మోడ్ x మైనస్ 1 ఏమైపోతుంది? మైనస్ ఆఫ్ x మైనస్ 1 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ x² మైనస్ 1ని x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 బై మైనస్ ఆఫ్ x మైనస్ 1. సో ఇది క్యాన్సిల్ అయిపోతే లిమిట్ x టెన్స్ టు 1 కదా, ఇది 1 ప్లేస్ చేసేస్తే ఇక్కడ 1 xకి బదులు 1 వేస్తే 1 ప్లస్ 1 2 బై మైనస్ 1. దట్ ఈక్వల్ టు మైనస్ 2 LHL. మనం RHL చూద్దాం ఇప్పుడు. RHL లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ x² మైనస్ 1 బై మోడ్ x మైనస్ 1 ఏమవుతుంది ఇప్పుడు? ప్లస్ x మైనస్ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ x మైనస్ 1 బై ఇంటూ x ప్లస్ 1 బై x మైనస్ 1. సో ఇది క్యాన్సిల్ అయితే 1 ప్లేస్ చేసేస్తే xకి బదులు, సో 1 ప్లస్ 1 ఈజ్ 2 బై 1. దట్ ఈక్వల్ టు 2. సో LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. So limit does not exist. Seventh problem, if point x/3 plus 1 comma y minus 2/3 is equal to the point 5/3 comma 1/3, find the values of x and y. సో గివెన్ ఏంటి? మనకి ఈ రెండు పాయింట్స్ ఈక్వల్ అన్నారు. ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 అనే పాయింట్ x2 y2 అనే పాయింట్కి ఈక్వల్ అనుకోండి. దెన్ కరస్పాండింగ్ వాల్యూస్ ఈక్వల్ అనమాట. అంటే x1 ఈక్వల్ టు x2, y1 ఈక్వల్ టు y2. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే x/3 ప్లస్ 1 ఈక్వల్ టు 5/3 అండ్ y మైనస్ 2/3 ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ x/3 ఈక్వల్ టు 5/3 మైనస్ 1. LCM తీస్తే 5 మైనస్ 3/3 2/3. దట్ ఇంప్లైస్ x/3 ఈక్వల్ టు 2/3. 3 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 2. ఓకే, x వాల్యూ 2. అలాగే y మైనస్ 2/3 ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 1/3 ప్లస్ 2/3. మైనస్ 2/3 ఇటు వస్తే ప్లస్ 2/3. దట్ ఈజ్ నథింగ్ బట్ LCM 3, 1 plus 2, that equal to 3/3. That is 1. Y is equal to 1. Okay. Eighth problem, express the complex number I power 9 plus I power 19 in the form A plus IB. Okay. So solution ఏంటి? మన I power 9 plus I power 19.
దీన్ని ఎలా రాసుకోవచ్చు? I పవర్ 9 ప్లస్ I పవర్ 10 ఇంటూ I పవర్ 9. ఎందుకంటే బేసెస్ సేమ్ అయినప్పుడు మనం పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో 19నే 9 10 కింద రాసుకున్నాం ఇంటూలో. ఓకే, దట్ ఈస్ I పవర్ 9 కామన్ తీస్తే 1 ప్లస్ I పవర్ 10. సో I పవర్ 10 ఎలా రాసుకోవచ్చు మనం? 1 ప్లస్ I స్క్వేర్ హోల్ పవర్ 5. సో 5 ఇంటూ 2 ఇంటూ 5 10 కాబట్టి I పవర్ 10 అవుతుంది ఇది. I పవర్ 9 ఇంటూ 1 ప్లస్ I స్క్వేర్ వాల్యూ ఎంత? -1 మనకు తెలుసు. సో I పవర్ 9 ఇంటూ 1 ప్లస్ -1. -1 హోల్ పవర్ 5 ఈజ్ -1. దట్ ఈస్ I పవర్ 9 ఇంటూ 0 దట్ ఈక్వల్ టు 0. సో 0ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ IBలో 0 ప్లస్ I ఇంటూ 0. సో దిస్ ఇస్ ద ఆన్సర్. If 1/6 factorial plus 1/7 factorial equal to x/8 factorial, find x. ఈ ప్రాబ్లంలో సో మనకి LHS సైడ్ RHS సైడ్ ఉన్నాయి కదా. సో RHS సైడ్ డినామినేటర్లో 8 ఫ్యాక్టోరియల్ ఉంది. LHS సైడ్ కూడా డినామినేటర్లో 8 ఫ్యాక్టోరియల్ మనం తెస్తే కామన్ తీసి LCMలో క్యాన్సిల్ అవుట్ చేసేసేయచ్చు. సో 1/6 ఫ్యాక్టోరియల్ని కింద 8 ఫ్యాక్టోరియల్ ఎలా తేవాలి? న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో 7 ఇంటూ 8ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకి కింద 8 ఫ్యాక్టోరియల్ అయిపోతుంది, పైన 7 ఇంటూ 8. సో నెక్స్ట్ టర్మ్కి 7 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ అవ్వాలంటే ఇంటూ 8 ఉండాలి. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఇంటూ 8 మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్. సో LCM తీస్తే 8 ఫ్యాక్టోరియల్, పైన మనకు 7 8s are 56 ప్లస్ 8 ఈక్వల్ టు x/8 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుట్ అయితే x ఈక్వల్ టు 64. Find the condition for the points A0, HK and 0B where A into B is not equal to 0, be collinear. So let capital A equal to A comma 0, B equal to H comma K, C equal to 0 comma B. ఓకేనా? సో కొలీనియారిటీకి మనకు ఉన్న ఫార్ములా ఏంటి? కాన్సెప్ట్ స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC. అప్పుడు ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని అంటాం. సో స్లోప్ ఆఫ్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దట్ ఈజ్ ఈక్వల్ టు దీని స్లోప్కి y4 మైనస్ y3 బై x4 మైనస్ x3 అనుకుంటాం. ఓకే, సో x1 y1 ఫస్ట్ ఏబీలో x1 y1 a, 0 అండ్ x2 y2 h, k. సో దీన్ని బట్టి y2 మైనస్ y1 ఎలా అవుతుంది? k మైనస్ 0 బై h మైనస్ a. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ AC. AC అంటే y4 మైనస్ y3 అంటే b మైనస్ 0 దట్ ఈస్ b మైనస్ 0 బై x4 మైనస్ x3, 0 మైనస్ a. ఓకే, సో this is k by h minus a that equal to b by minus a. That implies, so cross multiplication చేస్తే ak equal to b into h minus a. That implies minus ak equal to bh minus ab. సో అన్నీ ఒకవైపుకి తెచ్చేస్తే bh plus ak minus ab equal to 0. సో డివైడింగ్ బై AB మన ఎంత వస్తుంది? BH బై AB ప్లస్ AK బై AB మైనస్ AB బై AB ఈజ్ 1 దట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ BB క్యాన్సిల్ అయిపోతే H బై A ప్లస్ K బై B, ఈ 1 అవతలకు పట్టుకెళ్ళిపోతే 1 ఈక్వల్ టు 1. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ కొలీనియారిటీ. Next problem, find the eccentricity of rectangular hyperbola. Eccentricity of hyperbola is మనకు తెలుసు ఫార్ములా E equal to root of a square plus b square by a square. For rectangular hyperbola, length of transverse axis is equal to length of conjugate axis. So transverse axis length ఎంత? 2a. Conjugate axis length 2b. So 2a equal to 2b. That implies a equal to b. 2 cancel అయిపోతాయి.
సో ఎక్సెంట్రిసిటీ ఫార్ములాలో మనం ఏ ఈక్వల్ టు బి వేసేస్తే రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్, ఏకి బదులు బి వేసాం అనమాట, ఏ స్క్వేర్కి బదులు బీ స్క్వేర్. ఓకే, సో 2b స్క్వేర్ బై బీ స్క్వేర్, బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 2. సో length, the eccentricity of rectangular hyperbola is root 2. So next problem is, one card is drawn at random from a well shuffled deck of 52 cards. So total number of cards enni manaki 52. Total number of cards equal to 52. Then the probability that the card be not a red card. So how many red cards will be there? Red cards మనకి 26 ఉంటాయి కార్డ్స్లో, నాట్ రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. సో మనకు తెలుసు టోటల్ 52 కార్డ్స్లో 26 రెడ్ కార్డ్స్, 26 నాట్ రెడ్ కార్డ్స్ అంటే బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. సో probability that we draw a card which is not a red card అంటే బ్లాక్ కార్డ్ అనమాట. సో 26C1 రిమైనింగ్ బ్లాక్ కార్డ్స్లో 26 బ్లాక్ కార్డ్స్లో ఒక బ్లాక్ కార్డ్ తీయడానికి 26C1 బై 52 కార్డ్స్లో ఒక కార్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్లో 52C1, దట్ ఈస్ ఈక్వల్ టు 26/52, దట్ ఈస్ 1/2. Okay, so probability of drawing a card which is not a red card is 1/2.